ఎమరాల్డ్ మిఠాయి షాప్ అనగానే మనకు గుర్తుకొచ్చేది స్వీట్స్ మరియు స్నాక్స్. కానీ ఇవే కాకుండా మంచి రుచితో పాటు ఆరోగ్యకరమైన భోజనం కూడా దొరుకుతుంది అని చాలామందికి తెలియదు. సిటీలో ఇంటి నుంచి బయటకు వెళ్తే పనులన్నీ ముగించుకొని మళ్ళీ ఇంటికి రావాలంటే చాలాసార్లు ఏ రాత్రో అవుతుంది. చాలామంది మధ్యాహ్నం బయటనే తింటుంటారు. అలా ఏదో ఒకటి అని డబ్బులు పెట్టి మరీ జబ్బులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది డబ్బులు తీసుకొని కూడా మంచి భోజనం పెట్టడం లేదు. మధ్యాహ్నం మంచి భోజనం చేయడానికి ఈ ఎమరాల్డ్ విజయరామ్ గారు వారి సేవ్ ఆఫీస్ వద్దనే భోజనం కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 150 నుండి 175 మందికి మంచి ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించగలుగుతున్నారు. వీకెండ్స్లలో అయితే 200 నుండి 250 మంది వరకు వచ్చి తింటారని చెబుతున్నారు. ఈ భోజనశాల సేవ్ ఫౌండేషన్ ఆఫీస్ అంటే ఎమరాల్డ్ స్వీట్ షాప్ దగ్గరలో ఉన్న పెట్రోల్ పంపు పక్క సందులో సేవ్ ఫౌండేషన్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ ప్రిమిసెస్లోనే ఈ భోజనశాల ఉంటుంది. ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు ఈ భోజనశాల అందుబాటులో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా పని మీద ఆర్టీస్ క్రాస్ రోడ్ కానీ లోయర్ ట్యాంక్ బండ్ కానీ వెళ్ళినప్పుడు ఈ చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే భోజనాన్ని ఆస్వాదించండి. మరొక విషయం ఏమిటంటే, మీరు సేవ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ నీటిని ఎలా సేవ్ చేయాలో తెలుసుకోవచ్చు. అదే కాకుండా ప్రకృతి గురించి, వరి పంటలో రకరకాల దేశీ విత్తనాల గురించి, అలాగే మన నేలను ఎలా కాపాడుకోవాలో అక్కడ వివరంగా తెలియజేశారు. అదే కాకుండా మన స్వాతంత్రం వచ్చినప్పుడు అంటే 1947 నాటి ఆంధ్రపత్రికను కూడా ఫోటో లామినేషన్ రూపంలో అక్కడ చూడవచ్చు. మరిన్ని మంచి వీడియోల కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. జై హింద్.